సో ఇక్కడ 5 గంటల 40 నిమిషాలలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అనే ప్రశ్న ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం. ముందుగా 5 గంటలు 45 నిమిషాలలో ఒక్కొక్క ముళ్ళు చేసినటువంటి కోణాన్ని గాని లెక్కించి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గాని మనం గణించినట్లయితే మనకు రావడం జరుగుతుంది. ఉదాహరణకు గంటల ముళ్ళు తీసుకుందాం. గంటల ముళ్ళు తీసుకున్నట్లయితే 5 గంటల్లో ఎంత భ్రమణం చేసింది అనేది చూసినట్లయితే 5 × 30 మనకు 150 డిగ్రీలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక నిమిషంలో 1/2 డిగ్రీ తిరుగుతుంది. అలాంటి సమయంలో 40 నిమిషాలలో ఎంత తిరుగుతుందో కూడా మనం లెక్కించాలి. 40 × 1/2 అంటే 20 డిగ్రీలు. అంటే మొత్తం 5 గంటల 40 నిమిషాలలో చిన్న ముళ్ళు తిరిగిన కోణం 150 డిగ్రీలు సమానం అవుతుందన్నమాట. అదే సమయంలో పెద్ద ముళ్ళు తిరిగేటటువంటి కోణాన్ని కూడా మనం లెక్కించాలి. 40 నిమిషాలలో నిమిషాల ముళ్ళు తిరిగే కోణాన్ని లెక్కించాలి. ఒక నిమిషంలో తిరుగు కోణం మనకు తెలుసు 6 డిగ్రీలు. అలాంటి సమయంలో 40 నిమిషాలు తిరిగే కోణం ఎంత అంటే దాదాపుగా 240 డిగ్రీలు అవుతుంది. సో నిమిషాల ముళ్ళు 240 డిగ్రీలు తిరిగింది. అదే సమయంలో గంటల ముళ్ళు 170 డిగ్రీలు తిరిగింది. అయితే రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే రెండింటిలో ఏదైతే ఎక్కువ దూరం తిరిగిందో దాని నుండి తక్కువ దూరం భ్రమించిన దాన్ని తీసేయకుండా చేసేస్తే సరిపోతుంది. therefore రెండు ముళ్ళ మధ్య దూరం మనం లెక్కిద్దాం. దూరం లెక్కించినట్లయితే పెద్దది 240 కాబట్టి 240 నుండి 170 తీసినట్లయితే మనకు దాదాపుగా 70 డిగ్రీస్ ఆన్సర్ రావడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ హాల్లో ఇదంతా చేసేందుకు మనకు సమయం ఉండదు. దీన్ని షార్ట్ కట్లో ఏ విధంగా చేద్దాం అంటే దీనికి ఉన్న షార్ట్ కట్ ఫార్ములా 30h - lambda/m. ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేసినట్లయితే సరిపోతుంది. ఈ ఫార్ములా ప్రకారం ఏ విధంగా చేద్దాం? అవర్స్ ఎంత ఇచ్చాడు? 5. హియర్ h ఎంత అండి? 5 అండి. అలాగే నిమిషాలు ఎంత అన్నాడండి? 40. సో m 40 కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేయండి. 30 × 5 - 11/2 × 40. సో 35ల 150 మైనస్ ఇక్కడ చూసుకుంటే 11 1ల 2 1ల 2 2 20ల. సో మొత్తం 220 వచ్చింది. సో తీసివేస్తే మనకి -70 రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ దూరం అనేది మైనస్ మనం చెప్పం కాబట్టి కోణం ఎంత చెప్తాం? 70 డిగ్రీలు. అంటే 5 గంటల 40 నిమిషాల మధ్య రెండు ముళ్ళ మధ్య కోణం ఏంటంటే 70 డిగ్రీలు అని చెప్తాం. దీన్ని ఇదే ఎగ్జాంపుల్ని అంటే షార్ట్ కట్ మెథడ్లో మరోసారి ఏ విధంగా చేద్దామో చూద్దామండి. సో నోట్స్ రాసేటప్పుడు వీడియోని పాస్ చేయండి. పాస్ చేసి మీ నోట్స్ మీరు తయారు చేసుకోండి. మార్నింగ్ వచ్చే ఎగ్జామ్ మళ్ళీ అటెంప్ట్ చేయండి. సో మరో ప్రశ్న, ఉదాహరణకి 3 గంటల 30 నిమిషాలు 3 గంటల 30 నిమిషాలలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అనే ప్రశ్నకు ఏ విధంగా చేస్తాము? ఒకసారి ఈ ప్రశ్నను మనం సాధించినట్లయితే ఇక్కడ చూద్దాం. ముందుగా మనకున్న ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి. 30h - 11/2m. ఈ ఫార్ములాని మనకి కాస్త మైండ్లో ఉన్నట్లయితే సింగిల్ స్టెప్లో దీన్ని తేల్చేద్దాం. ముందుగా 30h 30 × 3 - 11/2 మీన్స్ 30 మినిట్స్ అండి. సో 30 × 3 90 - 2 1 215. సో 11 15 మీరు క్యాలిక్యులేట్ చేస్తే 160 వస్తుందండి. సో ఇక్కడ ఏది పెద్దది ఉంటే దాని నుండి ఛేదాన్ని తీసేసి దాన్ని నెగిటివ్ వాల్యూస్ లేకుండా చెప్పాలి మనం. సో తీసినట్లయితే మనకి 75 వస్తుంది. సో 3 గంటల 30 నిమిషాల సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం 75 డిగ్రీలు ఉంటుందండి. ఈ విధంగా షార్ట్ కట్లో కేవలం 1 నిమిషం లోపలే దీన్ని మీరు సాధించగలుగుతారు. ఈ విధంగా ఏదైనా ఒక సమయం ఇచ్చి సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుందని చెప్పడానికి షార్ట్ కట్ ఈ ఫార్ములా ఉపయోగిస్తారు. ఇక గడియారాల్లో రెండవ ప్రశ్న, రెండు ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి అనే దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రశ్న కూడాను దీనినే మనం ఉపయోగించవచ్చు. అంటే రెండు ముళ్ళు ఒకదానితో కలుసుకున్నాయి అనుకోండి, ఆ సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం దూరం ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఆ విధంగా మీరు 0 వేసుకొని చేయాల్సి వస్తుంది. ముందుగా ఒక శాంపిల్ చేద్దామండి. సో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు? 4 గంటలు 5 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి?
కలుసుకునే సమయం. ప్రశ్న జాగ్రత్తగా వినండి. 4, 5 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి? అయితే ఇక్కడ ఏ నిమిషాల్లో కలుసుకుంటాయి అనేది మనకు తెలియదు కాబట్టి m ని అలా విడిచిపెట్టండి. బట్ ఇక్కడ ప్రారంభ సమయం 4 గంటలు అని తెలిసింది కాబట్టి h 4 అని తీసుకోండి. ఇక్కడ h = 4, m అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ డిస్టెన్స్ అనేది మనకి ఎంత అంటే తిరిగిన డిఫరెన్స్ దూరం, యాంగిల్ దూరం మనకి రెండు కలుసుకుంటున్నాయని చెప్పారు కాబట్టి d ఏమవుతుంది 0 గా తీసుకోండి. ఇప్పుడు సమస్య సాధించినట్లయితే 30 × 4 - 11/2 m = 0. సో 34 120 - 11/2 m = 0. Then -11/2 m = -120. Then m = -120 × -2/11. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 240/11 వస్తుందండి. 240/11 కానీ మీరు ఒకసారి భాగించినట్లయితే 11 2 22, 2 0 11 9. సో దీన్ని మనం భిన్నంగా రాసినట్లయితే 21 and 9/11. అంటే మనకి 4 గంటల తర్వాత 4 గంటల 21 and 9/11 నిమిషాలకు రెండు ముళ్ళు కూడా ఒకదానికి ఒకటి ఏకీభవిస్తాయి. ఈ విధంగా మనం రెండు ముళ్ళు ఏకీభవించే విధంగా కూడా ఆ ప్రాథమిక సూత్రాన్ని ఉపయోగించి మనం చేయవచ్చు. చూసారు కదా అభ్యర్థులు, రెండు ముళ్ళ మధ్య దూరంకి అయితే డైరెక్ట్ గా అయితే ఫార్ములా వేస్తారు. రెండు ముళ్ళు కలుసుకునే సమయాన్ని కూడాను d = 0 వేసుకొని సమస్యను సాధిస్తారు. ఈ సమస్యకు మరొక ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రశ్న 8, 9 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి? ఈ ప్రశ్నకు ఒకసారి చూసినట్లయితే ఇదే ప్రశ్న ఇంతకుముందు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా మరోసారి ప్రయత్నిద్దాం. ముందుగా h = 8గా తీసుకోండి. m అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. d అనేది 0గా తీసుకున్నట్లయితే 30 × 8 - 11/2 m = 0ని తీసుకోండి. దీన్ని ఇప్పుడు ఒకసారి సాధన చేయండి. సో 38 240 - 11/2 m = 0. So -11/2 m = -240. Then m = -240 × 2/11 -2/11. So మొత్తం = 480/11 వస్తుంది. ఈ 480/11 ని మీరు ఒకసారి భాగహారం చేయండి. 11 4 44, 40 11 3 33 7. సో 43 and 7/11. అంటే మనం రెండు ముళ్ళు కూడా 8, 9 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయంటే 8 గంటల 43 and 7/11 నిమిషాలకు ఆ రెండు కూడాను కలుసుకోవడం అనేది సంభవిస్తుంది. ఈ విధంగా అభ్యర్థులు ఏం చేయాలంటే మనకు ఉండేవి కేవలం 12 గంటలే. 1 నుండి 2, 2 నుండి 3, 3 నుండి 4, 4 నుండి 5. వీలైనంత వరకు అభ్యర్థులు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ హాల్లో సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక దీనిపై తర్వాత